యాదాద్రి జిల్లా పరిధిలో బంగారు నగలు దొంగతనం చేసిన అంతరాష్ట్ర ముఠాను పట్టుకున్న రాచకొండ పోలీసులు. పోలీసుల వివరాల ప్రకారం ఏడీ జ్యువెలర్స్ ఆభరణాలను ఉద్యోగి భరత్ ఒక బ్రాంచ్ నుండి మరొక బ్రాంచ్కి ప్రైవేటు బస్సులో తీసుకెళ్తుండగా చోటుప్పల్ వద్ద అంతరాష్ట్ర ముఠా సభ్యులు ఆభరణాల బ్యాగును దొంగిలించారు. భరత్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా రంగంలోకి దిగిన పోలీసులు గాలింపు చేపట్టి సోనీ ఠాకూర్ని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి నుండి 1832 గ్రాముల బంగారాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నట్టుగా తెలిపారు. ఒక ఇంపార్టెంట్ బ్రేక్ త్రూ క్రిమినల్ గ్యాంగ్, ఇంటర్స్టేట్ క్రిమినల్ గ్యాంగ్ను పట్టుకోవడం జరిగింది. చౌటుప్పల్ పోలీస్ ఆఫీసర్స్ అందరు కలిసి ఇక మంచి డిటెక్ట్ చేశారు. మన భువనగిర్, యాదాద్రి భువనగిర్ జోన్. ఇందులో ఇది టోటల్ 1,26,88,432 రూపీస్ వర్త్ గోల్డ్ ఆర్నమెంట్స్. ఇవి ఇంటాక్ట్ గోల్డ్ ఆర్నమెంట్స్. ఇవే గోల్డ్ ఆర్నమెంట్స్ ఒక బస్సులో, ఆరెంజ్ ట్రావెల్స్ బస్సు ముంబై నుంచి విజయవాడ వెళ్తున్న బస్సులో వీళ్ళు ప్లాన్ చేసి ఎక్కడైతే ఏదో ఒక ప్లేస్లో ఆగుతుందో, బ్రేక్ఫాస్ట్ కానీ లంచ్ కానీ డిన్నర్ కానీ ఆగే టైంలో చూసుకొని దొంగతనం చేస్తారు. ఈ స్పెసిఫిక్ అక్యూజ్డ్ మనము ఒక గత 1 వీక్ నుంచి డిఫరెంట్ ఏరియాస్లో ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేయడం, వర్కౌట్ చేయడం, ఈ వాట్ కాల్ టెక్నాలజీ పర్స్పెక్టివ్లో ఏవైతే వీళ్ళు మిస్టేక్స్ ఉంటాయి అన్నిటి విధాలుగా టెక్నాలజీ పర్స్పెక్టివ్లో మేము ఇంట్రాగేషన్ ఫోకస్గా ఎట్లా ఉంటామో దాన్ని ఇంటర్ప్రిటేట్ చేస్తూ టెక్నాలజీ యూటిలైజ్ చేస్తూ వీళ్ళను పట్టుకోవడం జరిగింది. వీళ్ళు బేసికలీ ధార్ డిస్ట్రిక్ట్ ఉన్న నేరస్తులు. ఇందులో ముఖ్య నేరస్తులు మనం సోనీ ఠాకూర్ అతన్ని పట్టుకోవడం జరిగింది. అతని దగ్గర మొత్తం 1832 గ్రామ్స్ గోల్డ్ను మనం సీజ్ చేయడం జరిగింది. దీంట్లో ఏంటంటే వీళ్ళు ఆరెంజ్ ట్రావెల్స్ ట్రాన్స్పోర్ట్ బస్సెస్ ఉంటాయి, ట్రావెల్ బస్సెస్లోనే ఎక్కువ అఫెన్స్ చేస్తున్నారు. ఇది ఎలా ఏమో ఉంటుందంటే ఎక్కడి నుంచి బయలుదేరుతుంది, ఏ సీట్లో ఈ విక్టిమ్ కూర్చున్నాడు, ఎటువంటి బ్యాగ్లో ఈ గోల్డ్ ఆర్నమెంట్స్ పెట్టారనేది చాలా ముందు ఇన్ఫర్మేషన్ వాళ్ళకు ఉంటుంది. దాన్ని వాళ్ళ సిస్టంలో ఎక్కడో ల్యాబ్స్ ఉంది. దానివల్ల స్పిన్ పాయింటెడ్ ఇన్ఫర్మేషన్, స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ అక్యూజ్ తీసుకొని వాళ్ళు ఎక్కడైతే వాళ్ళు దీన్ని బస్ వెనుక ఫాలో అవుతున్నారు, క్రేటా వెహికల్లో, వైట్ కలర్ క్రేటా వెహికల్ మన అఫెన్స్ చేశారు, కంటిన్యూస్గా ఫాలో అవుతున్నారు. వాళ్ళు ఎన్ని మెథడ్స్ మార్చి, ఎంత టెక్నాలజీ, అడ్వాన్స్ టెక్నాలజీ మనం ఉన్నాం కాబట్టి ఎంత మెథడ్స్ మార్చినా క్రిమినల్ పట్టుకునే విధంగా సిస్టమ్ ఎవాల్వ్ ఉంది కాబట్టి మనకు వాళ్ళు చేసిన అన్నిటిని మనం ఓవర్కమ్ అయ్యి పట్టుకోవడం జరిగింది. ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ మనం ఇక్కడ బస్ ఆగినప్పుడు ఎవరైతే వ్యక్తి గోల్డ్ తీసుకొస్తున్నాడో అతను దిగి టీ తాగడానికి వెళ్ళినప్పుడు ఇతను ఆ కారు నుంచి డైరెక్ట్గా వచ్చి బస్సులో నుంచి ఒకటే ఈ ఉన్నటువంటి బాక్స్ ఏదైతే ఈ గోల్డ్ ఆర్నమెంట్స్ ఉన్నాయో అదొకటి తీసుకొని వెళ్ళిపోవడం జరిగింది. ఇలా వాళ్ళు మనం వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు తెలిసింది ఏంటంటే కొన్ని విలేజెస్ అక్కడ ధార్ డిస్టిక్లో ఇటువంటి యాక్టివిటీలో ఇన్వాల్వ్ అయ్యి డిఫరెంట్ స్టేట్స్లో ఇటువంటి అఫెన్స్ చేస్తున్నారు. ఇది చేసిన తర్వాత సేమ్ అఫెన్స్ మళ్ళీ ప్లాన్ చేసి ఇక్కడ అఫెన్స్ చేయడానికి మళ్ళీ ఇక్కడికి వచ్చారు.
వచ్చిన ప్రాసెస్లోనే ఈ తీసుకున్న గోల్డ్ను అమ్మేసి వాళ్ళు వాళ్ళ మనీని తీసుకొని వాళ్ళ లైఫ్ స్టైల్ కోసం స్పెండ్ చేయాలని వాళ్ళ యాక్టివిటీ ఉంది. ఆ ప్రాసెస్లో మనం వర్కౌట్ చేస్తున్నటువంటి క్రెడిబుల్ టెక్నాలజీ పర్స్పెక్టివ్ ఇన్వెస్టిగేషన్లో వీళ్ళను పట్టుకోవడం జరిగింది. వీళ్ళు ముంబై నుంచి ఏడీ జ్యువెలరీస్ అనేది ముంబైలో ఉన్న జ్యువెలరీ షాప్ నుంచి ఇక్కడ వచ్చినటువంటి ఈ గోల్డ్ ఆర్నమెంట్స్ని మనము ఈ అక్యూజ్ నుంచి అరెస్ట్ చేసినప్పుడు సీజ్ చేయడం జరిగింది. ఈ నేరస్తులు ఈ అఫెన్స్ చేసిన తర్వాత వాళ్ళు డిఫరెంట్ ప్లేసెస్లో ఇక్కడ వచ్చినట్టు ఎట్లా అమ్మాలని చూస్తున్నారో వాళ్ళు ఉన్నటువంటి రిసీవర్స్ దగ్గరికి వెళ్ళి అమ్మాలని చేసిన ప్రయత్నం భాగంగా వీళ్ళని పట్టుకోవడం జరిగింది. ఈ గ్రేట్ ఎఫర్ట్స్ చేసిన అధికారులందరినీ నేను అభినందిస్తున్నాను. ముఖ్యంగా దీంట్లో ఇక్కడ భువనగిరి డీసీపీ గారు రాజేష్ చంద్ర ఆయన నేతృత్వంలో టోటల్ ఆపరేషన్ చేయడం జరిగింది. అంతేకాకుండా సిహెచ్ లక్ష్మీనారాయణ అడిషనల్ డీసీపీ భువనగిరి, పి మధుసూదన్ రెడ్డి అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ చౌటుప్పల్, ఎన్ రవికిరణ్ రెడ్డి అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ భువనగిరి. ఇవి ఆఫీసర్స్ పరంగా. అంతేకాకుండా ఇన్స్పెక్టర్స్ అండ్ అదర్ ఆఫీసర్స్లో అశోక్ రెడ్డి ఇన్స్పెక్టర్ చౌటుప్పల్, మసీయుద్దీన్ అడిషనల్ ఇన్స్పెక్టర్ చౌటుప్పల్, యాదగిరి ఎస్ఐ పోలీస్ చౌటుప్పల్, దాని తర్వాత తక్షోద్దీన్ ఎస్ఐ తుర్కపల్లి, దెన్ జి శ్రీనివాస్ హెచ్సి బొమ్మల రామారం, హెడ్ కానిస్టేబుల్ ఆఫీసర్ బొమ్మల రామారం. వీళ్ళందరూ చేసిన గుడ్ ఎఫర్ట్స్ మూలంగా ఈ డిటెక్షన్ జరిగింది. దీన్ని ఒరిజినల్గా ఇంటాక్ట్ ప్రాపర్టీ సీజ్ చేసాం కాబట్టి ఇటువంటి అఫెన్సెస్ ఇంకా మళ్ళీ జరగకుండా కూడా మేము ఒక డిటరెన్స్ క్రియేట్ చేసాం. ఒక గ్యాంగ్ను మా వాళ్ళు చేసిన ఎఫర్ట్స్ వల్ల అన్రావెల్ చేసాం కాబట్టి పీపుల్ ఆర్ సేఫ్ టు దట్ ఎక్స్టెంట్. అటువంటి అట్మాస్ఫియర్ని మన ఆఫీసర్స్ అంతా హార్డ్ వర్క్ చేసి సైంటిఫిక్ వేగా ఇన్వెస్టిగేట్ చేస్తూ మేము పెట్టుకున్నటువంటి వీక్యూటీ, విజిబుల్ పోలీసింగ్, క్విక్ రెస్పాన్స్ అండ్ టెక్నాలజీ యూటిలైజేషన్, ఈ 3 ఆస్పెక్ట్లో మేము విజిబుల్ పోలీసింగ్ ఉంటూ యాక్టివిటీ జరుగుతున్న మీద క్లియర్ కట్ స్ట్రాటజీతో ఎవాల్వ్ చేసి వెళ్తున్నాం కాబట్టి మాకు ఇన్ఫర్మేషన్ వచ్చి రావడం, ఇలా పట్టుకోవడం జరిగింది. This is what inspiring us to serve you better. My officers have done great job and I appreciate them for doing good work. Saylo నేను మీకు చెప్పలేను. అది వన్స్ ఐ గెట్ ఎ క్లియర్ ఎవిడెన్స్ ఆన్ దట్ ఐ విల్ కమ్ టు యూ. అంటే ఒక క్రేటా కార్లో వీళ్ళు ఫాలో చేస్తున్నారు ఎంటైర్ రూట్లో. బికాజ్ ఇట్స్ హ్యూజ్ క్వాంటిటీ, 1,26 lakh rupees వర్త్. ఇది టోటల్ 1,832 grams గోల్డ్. సో దీనికి ఏంటంటే ముంబై స్టార్ట్ అయినప్పుడు ఎప్పుడు స్టార్ట్ అయింది, ఏ సీట్లో ఈ మనిషి కూర్చున్నాడు అని చూస్తున్నారు. అది మన టైం ఇక్కడ వచ్చినప్పుడు అతను దిగి వెళ్ళడం జరిగింది. ఇంకో దగ్గర అతను దిగి వెళ్ళకపోవచ్చు. అప్పుడు ఇతను ప్యాసింజర్స్ కూడా చెప్పారు, ఇతను ఇంకో కొత్త వ్యక్తి వెహికల్లోకి వచ్చి బాక్స్ తీసుకెళ్తుంటే ఉన్న ప్యాసింజర్ ఒకరు అడిగారు, టీ తాకుండా కొంత లోపల బస్సులో ఉంటారు కదా, అందరు రాడు. సో ఏంటి ఎందుకు క్షమవుతామంటే తుమ్ సుబ్బైట్ అని చెప్పేసి బెదిరించి, ఇట్స్ నాట్ లైక్ దాట్. ద పర్సన్ హూ ఇస్ గెట్టింగ్ ఇట్ విల్ ట్రావెల్. వీళ్ళంతా ఒక కారులో దాన్ని ఫాలో అవుతారు. ఎక్కడ అవకాశం ఉంటే ఇతను దిగి టీ తాగడానికి వెళ్తాడు, బ్రేక్ఫాస్ట్ చేస్తాడు, డిన్నర్కి వెళ్తాడు, ఒక్కొక్కసారి క్యారీ చేయొచ్చు, ఒకసారి అక్కడే పెట్టచ్చు. ఇవన్నీ అనుగుణంగా ఎక్కడుంటే అక్కడ అఫెన్స్ చేస్తున్నాడు. టోటల్ కంటిన్యూస్గా వాళ్ళు ఫాలో అప్ చేస్తున్నారు. క్రేటా వెహికల్ అవసరం ఉంటే వాళ్ళు మాకు అంటే పోలీస్ని వాళ్ళు తప్పించుకోవాలని చూసి నంబర్ ప్లేట్స్ మార్చినవి కూడా ఉన్నాయి. కానీ మేము డిఫరెంట్ మెథడాలజీ ఉంది. ఈవెన్ దే చేంజ్ నంబర్ ప్లేట్ ఆల్సో వీ కెన్ లొకేట్ ద వెహికల్. దట్ ఈస్ ద టెక్నాలజీ నౌ. సో వాళ్ళు ఆ టెక్నాలజీ, అడ్వాన్స్ టెక్నాలజీ మనకు ఉంది కాబట్టి వాళ్ళు నంబర్ ప్లేట్ చేంజ్ చేసినా మేము కుడ్ క్యాచ్ దెమ్. నో, ఇది స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్తో ఇది ఒక్కటి. ఆ బాక్స్ మీకు ఎట్లా అంటే జస్ట్ 3 minutesలో ఎంటైర్ ఆపరేషన్ ఇస్ డన్. 1,26 రూపాయల గోల్డ్ ఆర్నమెంట్స్ 3 నిమిషాల వ్యవధిలోనే కార్ దిగాడు, వెహికల్కి వచ్చాడు, బస్సులో ఎక్కాడు, స్పెసిఫిక్ సీట్ నెంబర్ పోయాడు, పికప్ చేసి కిందికి వెళ్ళిపోయాడు, మళ్ళీ కార్లో కూర్చొని వెళ్ళాడు. సార్ ఇది బ్యాగ్తో సహా వాళ్ళు గుర్తించారంటే ఆ జ్యువెలరీ షాప్లో బయలుదేరేటప్పుడు జ్యువెలరీ షాపులో ఇన్ఫర్మేషన్ ఇచ్చిరా సార్ వీళ్ళకి, ఈ ముఠాకి? అట్లనే దీని మీద ఏమైనా డెత్ అయినట్టు కంప్లైంట్ ఇచ్చిరా సార్ బస్సులో ఈ జ్యువెలరీ షాప్కి సంబంధించి?
ఎవరు బస్ ఇప్పుడు బ్యాగ్ తీసుకెళ్తున్నారు అంటున్నారు కదా సార్, దోచుకొని వెళ్ళారు కదా, ఈ బంగారం పోయిన వాళ్ళు కంప్లైంట్ ఇచ్చిరా సార్ ఇక్కడ మన దగ్గర? వాళ్ళు ఇచ్చారండి, వాళ్ళ కంప్లైంట్ మీదనే అయింది ఇది. వాళ్ళు ఇచ్చారు. వాళ్ళైతే ఈ జ్యువెలరీ షాప్ ఉందో, ఏడీ జ్యువెలరీ షాప్ ముంబైలో ఉందో, వాళ్ళు కంప్లైంట్ వాళ్ళ తరఫున మాకు లాట్ చేశారు. దానివల్ల మేము ఎఫ్ఐఆర్ ఇష్యూ చేయడం జరిగింది, ఇన్వెస్టిగేషన్ అంతా చేసాం. సార్ ఇప్పుడు దీంట్లో ఒకరే ఉన్నారా, ఇంకేమైనా ముఠా ఉందా సార్ వీరి వెనకాల? యాక్చువల్లీ అక్కడ ఒక కొన్ని విలేజెస్, ఇప్పుడు మనం ఒకప్పుడు సెటిల్మెంట్ ఏరియాస్ అన్ని ఉండేవి కదా మన దగ్గర. ఇప్పుడు మనం చాలా రిఫార్మ్స్ చేసి పోలీసింగ్ ఇనిషియేటివ్స్ వల్ల ఇప్పుడు డెకాయిటీ గ్యాంగ్స్ అప్పటికి లేవు. స్టూవర్ట్పురం అని చెప్పారు, వాళ్ళు చదువుకుంటున్నారు, బెటర్ లైఫ్ లైన్లోకి వచ్చారు, మంచి వ్యక్తులు అయిపోయారు చాలా మటుకు వాళ్ళు. అటువంటిది ఇంకా కొన్ని రాష్ట్రాల్లో కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు ధార్ డిస్టిక్లో ఒక చుట్టుపక్కల 5-6 విలేజెస్ ఇదే యాక్టివిటీ. అసలు మనం ఎంటర్ కాలేము. అందుకోసమే మనం ఎంత ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసుకున్నా మన దగ్గరగా వచ్చారు కాబట్టి మనం పట్టుకోవడం మనకి ఈజీ అయింది. గ్యాంగ్ ఉన్నారు, 3 ఉన్నారు దీంట్లో. ఇంకా ఒకరిద్దరు ఉండొచ్చు సార్, వేరే ఫెసిలిటేట్ చేయడం, వెహికల్స్ ఇవ్వడం అట్లా ఉంటుంది సార్.